పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలన్నింటినీ పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే నిరసనలో భాగంగా మంగళవారం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ వద్ద ఏజెన్సీ గిరిజన సంఘం నేతృత్వంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం నాయకులు శ్రీను నాయుడు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసులందరికీ 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితుల సమస్యలు అన్నింటినీ తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నేటికి 18 సంవత్సరాలు గడుస్తున్నా ఏ ఒక్కరికి R&R ప్యాకేజీ అందలేదని వాపోయారు. తక్షణమే నిర్వాసితులకు అందాల్సిన సహాయం అందించి పునరావాసం కల్పించి ఆదివాసులకు పూర్తి నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నేషనల్ పార్క్ పేరుతో గిరిజన గ్రామాలను ఖాళీ చేయించడం సరికాదన్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ పార్వతీపురం మన్యం జిల్లా కమిటీ తరపున పార్వతీపురం మన్యం కలెక్టర్ ఆఫీస్ వద్ద ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లా గంగవరం మండలం కొండమదల పంచాయతీ నేలదోనలపాడు R&R కాలనీ సర్పంచ్ అయినటువంటి శ్రీమతి వేట్ల విజయ పోలవరం నిర్వాసితుల సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలని నిన్న ఈరోజు రంపచోడవరం ITDA ఆఫీస్ దగ్గర నిరసన దీక్ష చేస్తూ ఉన్నారు. దానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా వివిధ ప్రజా సంఘాలు, కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ కూడా ఆ నిరసన దీక్షకు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు మనం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆమె చేస్తున్నటువంటి దీక్షకు మద్దతుగా ఈరోజు మనం ఇక్కడ ధర్నా కార్యక్రమం రాష్ట్ర వ్యాప్త ఆందోళన పిలుపులో భాగంగా మనం కూడా ఇక్కడ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం.